మంచి కాలం ముందు ముందున బాబా అందరూ సుఖపడాలి నందనందనా. సార్ మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకు? ఇతను చలపతి అంట, మీ బావగారు. బామర్ది, అరే బామర్ది, ఎవర్రా నీ బామర్ది? నీలాంటి బేవర్స్ వెదవులకు వత్తాసు పలికే క్యారెక్టర్ కాదురా మా ఏసీపీ గారిది. కానిస్టేబుల్స్ వీడిని బండి ఎక్కించండి. ఈ రాత్రి వీడికి చుక్కలు కనపడాలి. చూపిస్తారా? నీకు రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్ ఇస్తా. పదరా, ఎక్కువ బండి ఎక్కువ. నాకు తెలుసు గౌరవం. ఏంటే, ఏం జరిగింది? అజీర్తి చేసిందా? అవును, పొద్దుట్నుంచి నువ్వు ఉపవాసమేగా, ఏమీ తినకుండా ఎలా అజీర్తి చేస్తుంది? తులసి, అడుగుతుంటే అలా వచ్చేస్తావేంటి? ఏం జరిగింది చెప్పు. ఏం లేదు, ఏం లేదమ్మా. ఏదో ఉంది. ఏమీ లేకపోతే ఎందుకు ఆ కంగారు? కొంప తీసి కడుపైతే కాదు కదా? చెప్పు, నిజం చెప్పవే, అదేనా? ఊరి భగవంతుడా, ఇదెక్కడి కర్మరా? నీకు ఒళ్ళు కొవ్వెక్కిందే. నువ్వేంటి, నీ బతుకేంటి? తమ్ముడి పచ్చని బతుకుతూ వాడికి తల ఒప్పులు తెచ్చే పని చేస్తావా? చెప్పు 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 చెప్పవే, చెప్పు చెప్పు చెప్పు. ఎవడు వాడు? ఈ పాపిష్టి పని చేసిన వాడెవడు? చెప్పవే, చెప్పు. మీ అల్లుడు. జలపత? అదేంటి, వాడెప్పుడొచ్చాడు? మాట్లాడవేమే దెయ్యమా? ఆ రోజు ఒకసారి వచ్చి ఫైల్ దొంగతనం చేశాడని గొడవయ్యి నువ్వు రేసుకోబోయావు కదే, అప్పుడే జరిగిందా? మరి అంటే అప్పుడప్పుడు వచ్చి పోతున్నాడా, లేక నువ్వే వాడి దగ్గరికి వెళ్తున్నావా? మాట్లాడు, మోగదానిలా నిలబడతావేంటే, మాట్లాడు. ఇంకో రోజు వచ్చి తను మన కుటుంబం కోసమే ఫైల్ దొంగలించారని చెప్పి ఏడ్చారు. నువ్వు కరిగిపోయావు అంతే కదా? ఎంత దరిద్రపు జన్మేనిది. ఆనాడే నీ నాపకపోయి ఉంటే ఊరేసుకుని చచ్చి మాకు మనశ్శాంతి మిగిల్చేదానివి. బతికుండి తల అప్పులు తెచ్చావు. అరే,
కట్నం డబ్బులు ఇవ్వంతే కాపురం చేయని పంపించేసిన తర్వాత మళ్ళీ దొంగ బుద్ధులేంటి? రేపు వాడు నాకేం సంబంధం లేదంటే మన పరివేం గాను నీ బతికేం కావాలి? ఏడిస్తే కరిగిపోయావు సరే, కాపురానికి తీసుకెళ్తాడేమో అడిగావా? అడిగితే దేందర్ దాందే డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారు. సిగ్గులేదు? బరి తెగించినందుకు అనుభవించు. కట్నం ఇవ్వలేవు, కడుపుకి తనకి ఏ సంబంధం లేదని చెరుపుతంటాడు. ఎవరితోనో తప్పు చేశావని నలుగురు ఆడిపోసుకుంటారు. ఎవరిని ఏమి అనలేక, తలవంపులు భరించలేక నీ తమ్ముడు, చూడలేక నేను ఇంత పురుగుల మంది తాగి చస్తాం. నువ్వు హాయిగా నీ దొంగ మొగుడుతో తైతక్కలాడు. మా గంటానికే పుట్టావు కదే. నీ చాటు మాటి వ్యవహారం అర్జునికి తెలిస్తే నీకేమైనా ఉందా? తెలుసు. నీ చాటు మాటి వ్యవహారం అర్జునికి తెలిస్తే నీకేమైనా ఉందా? తెలుసు. తెలుసా? అవును. ఆ రోజు తను వెళ్లే రోజే వాడొచ్చాడు. గొడవైంది. ఏదో సర్ది చెప్పి ఇంకోసారి తనను రానివ్వనని చెప్పాను. ఇంతలోనే మరి మరి ఆ రోజు నేనెక్కడ చచ్చాను? నువ్వు చిట్టిని తీసుకుని స్కూల్కి వెళ్ళావమ్మా. అర్జున్, నువ్వెప్పుడొచ్చా? అంతా విన్నాను. సరే, ఇప్పుడేం చేద్దాం? ఒరే తమ్ముడు, నన్ను క్షమించరా. మళ్ళీ నేనే తప్పు చేయలేదురా. ఆ రోజు చేసిన పొరపాటే ఈ చండాలానికి దారి తీసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దాం? చేసేదేమీ లేదురా. చలపతిని బతివులాడ్డాం, వాడు వినకపోతే అభాషం చేయించడం. అమ్మా, ఇదేమీ అక్రమ సంతానం కాదు. చలపతి అక్కకు మొగుడే. గర్భం తీయించాల్సిన అవసరం లేదు. అయితే వాడి కాళ్ళు పట్టుకునైనా బతిమిలాడి దీన్ని కాపురానికి పంపించాలి. తప్పదు. సరే, వెళ్ళడుగుతాను. అర్జున్, తర్వాత వెళ్ళొచ్చులేరా. ముందు కాస్త భోంచేసి వెళ్ళు. ఆకలి చచ్చిపోయిందమ్మా. ముందు వాడి సంగతి చూసేకే వస్తాను. ఇంకొకసారి ఇలాంటి పని చేయకు. అలాగే సార్. బామ్మర్ది, నా కొంప ముంచావు కదరా. నా యాల్ది నేనెవరో తెలియనట్టు పోజు కొడతావా? అబ్బా, కుళ్ళబొడిచారు కదరా. మొత్తం దిగిపోయింది కదరా. మరో 3 పుల్లులు కొట్టినా ఎక్కడంత ఫుల్లుగా కొడతారా? బయటికి రాని నా యాది, నా పెళ్ళాన్ని, నా బామ్మర్దిని తక్కలాడిస్తా. ఏమంటరా బాబు? ఏయ్ నోర్మయ్, మేము ఇంకో రౌండ్ కావాలా ఏంటి? ఇంకానా? నా యాల్ది మొదటి రౌండ్కే మొత్తం ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. ఇంకో రౌండ్ వేస్తే ఫోటోకి దండ వేయాల్సిందే.
సార్. ఏంటీడు ఇంత అర్ధరాత్రి వచ్చాడు? నా కోసమేనా? ఏమో, ఛాన్స్ దొరికింది కదా అని కొంపదీసి ఎన్కౌంటర్ చేసాడు కదా. సార్ మీరు ఈ టైంలో? ఏం లేదు, చలపతి కోసం వచ్చాను. అంటే అతను? ఎస్, మా బావే. సారీ సార్, మరి మీరు అప్పుడు చెప్పలేదు? అవును, బావ కదా, నేనెలాగూ చేయలేను. మీరైనా ఒకసారి కుళ్ళబడిస్తే బుద్ధొస్తుందని ఆగాను. సార్ ఏదో తెలియక. నో ప్రాబ్లం, కావాలని అలా చేశాను. లేకపోతే ప్రతిసారి నా పేరు వాడుకుని నానా రప్సా చేస్తున్నాడు. సారీ సార్, ఇంకోసారి ఇలా జరగదు సార్. జరగాలి. ఎప్పుడు తా కనపడినా కేసు బుక్ చేయండి, నేనడ్డురాను. నా పేరు చెప్పినా జంకుతుంది. సరే ఓకే, మొదటిసారి కదా, వదిలేయండి. నేను తీసుకెళ్తాను. ఓకే? షూర్ సార్. 304 సార్. సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్. వామ్మో, మళ్ళీ ఇంకో కోటింగా? నా వల్ల కాదు. సార్ రమ్మంటున్నారు, పదా. పదా. పద. ఎక్కడికి? నే రాను. ఏయ్ వెళ్ళు, లేకపోతే చంపేస్తా. సర్లే, వెళ్ళినా జరిగేది అదే. నే సెల్లోకి వెళ్తా. చలపతి నడు. ఇదిగో, నన్నేం చేయొద్దు. నాకేమన్నా జరిగిందో మీ అక్కకే కష్టం, ఆ తర్వాత నీ ఇష్టం. నీతో కాస్త పనుంది, పద. పద పద. రా పద. పద. ఇలా ఇక్కడ ఆపావంటే దిగు. నేను దిగను. దిగు. చలపతి, నీకు చావే గతి. నా యాల్ది నిండా 40 లేవు, అప్పుడే ఈ పోలీసోడి చేతిలో పరలోక యాత్ర. నా యాల్ది, ఈ నాంచుడు ఎవ్వరం వద్దు. చంపేస్తావా చెప్పు? ఈ నాంచుడు ఎవ్వరం వద్దు. చంపేస్తావా చెప్పు? నీకు విషయం చెప్పనా? నీకో కుటుంబం ఉంది, నిన్ను ప్రేమించే భార్య, నువ్వంటే ప్రాణం పెట్టే కూతురు ఉంది. ఎన్ని ఉన్నా నువ్వెందుకు సక్రమంగా ఉండట్లేదు? ఇప్పుడు నీ బాధ్యత ఇంకా పెరిగింది. అక్క గర్భవతి, నీకు తెలుసా? తులసి గర్భవతి? నా యాల్ది, నీ నోరు తీపి చేయాలి బామ్మర్ది. చక్కని మాట, ఎంత కమ్మగా ఉంది. ఆహా, మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. కాల్చి పారేయకుండా కబుర్లు ఎందుకు చెప్తున్నావో ఇప్పుడు తెలిసింది. అవును, అరెస్ట్ చేసినప్పుడు అడ్డుకోలేదు, పోలీస్ స్టేషన్లో వేసి నన్ను కుమ్మించాలనే కదా అనుకున్నావు. మళ్ళీ ఇంతలోనే ఎలా మారిపోయావు? మరి ఈ విషయం అప్పుడెందుకు చెప్పలేదు? విషయం నాకిప్పుడే తెలిసింది. ఇప్పుడా? ఇప్పుడంటే ఎప్పుడు?
నిన్ను అరెస్ట్ చేశాక నేనింటికెళ్ళిన తర్వాత. ఆహా, నా పెళ్ళావా, ఏమి టైమింగే నీది. నీ మొగుణ్ణి ఎట్టా కాపాడుకోవాలో, నీ తమ్ముణ్ణి ఎట్టా ఇరుకున పెట్టాలో నా యాల్ది నీకు తెలిసినట్టు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి తెలియదనుకో. ఇప్పుడు చెప్పు బామ్మర్ది, నా యాల్ది నువ్వేం చెప్పినా వింటా. ఈ చలపతి మాట ఇచ్చేశాడు పో. చెప్పేదేముంది, అక్కను కాపురానికి తీసుకెళ్ళు, లేకపోతే పరుగు పోతుంది. ఎవరిది, నీదే నాదే? ఇంట్లో పెట్టినా కడుపు తెచ్చుకుందని నీ పరివే పోయేది. నాకేంటి, మగాణ్ణి, నికోసైన మగాణ్ణి, నా గౌరవం పెరగదు. దొంగ కుక్కల ఇంట్లోకి జొరబడి దానికి మాయమాటలు చెప్పి చి అవన్నీ వద్దులే, అక్కని కాపురానికి తీసుకెళ్ళు. కండిషనే బామ్మర్ది, రూల్స్ తప్పకూడదు. నా యాల్ది దుడ్డు లేకపోతే నా మనసు నా మాట వినదు, నీకు తెలుసుగా. 5 లక్షలు ఆ చేత్తో ఇవ్వు, ఈ చేత్తో నా డార్లింగ్ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతా. ఇంత సింపుల్ సిస్టమ్ ఎలా మర్చిపోయావు బామ్మర్ది? నువ్వు మారవా? నీకు ఆ డబ్బు వదలలేదా? నువ్వు ఎదో పనులు ఆపవా? తప్పు బామ్మర్ది, ఆ ఆవేశంలో మర్చిపోయావు. నేను యాదవని కాదు, యాదవన్నర యాదవని. దుడ్డుతోనే కనపడు, ఆలోచిస్తా. నిన్ను షూట్ చేసి పారేస్తా, పేడ విరగడవుతుంది. బామ్మర్ది మడిచి జేబులో పెట్టుకో. నా వెంట్రుక నేనే పీక్కోలేకపోయా, నీ వల్ల అది కూడా కాదు. వెళ్ళు, దుడ్డుతో కనపడు. అక్క నా చేతులు కట్టేసింది, లేకపోతేనా? నాకు తెలుసు బామ్మర్ది, నువ్వెంత డేంజరో నాకు తెలుసు. నా యాల్ది మీ అక్కే ఆపకపోతే ఈ పాటికి నా సమాధి మీద చెట్లు మొలిచేవని నాకు తెలుసు. దానికి నేనంటే ప్రేమ, నీకు అదంటే ప్రేమ. కానీ ఏం చేయని చెప్పు, ఒకళ్ళ వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం నా వీక్నెస్. కానీ బామ్మర్ది మీరంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో నా డార్లింగ్ పెళ్ళాంతో ఓ రాత్రి అలా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు హాయిగా తిరిగా. కట్ చేస్తే చిట్టి కడుపులో పడింది. ఇప్పుడు నీతో ఈ రాత్రి ఇలా కబుర్లు చెప్పా, నా కొడుకు కడుపులో పడ్డాడని తెలిసింది. అందుకే నా యాల్ది మీరన్నా రాత్రులన్నా నాకు చచ్చేంత ప్రేమ. రాత్రుళ్ళు మందుతో ఎంజాయ్ చేసేది అందుకే. అర్థం చేసుకో బామ్మర్ది. ఎంత ప్రేమ లేకపోతే నీ ఇంటికి నీ అక్క కోసం చాటుగా వస్తాను చెప్పు. నా ప్రేమ విలువ తెలుసుకో బామ్మర్ది. ఇప్పటికైతే ఓ 5 లక్షలతో విలువ కట్టు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. బై బామ్మర్ది. అవును, కారులో డ్రాప్ చేస్తావా, నడిచి వెళ్ళమంటావా? ఓకే, నీకు విలువ ఇవ్వాలి కదా. ఏసీపీ అర్జున్తో ఈ క్రిమినల్ నా కొడుకు కలిసి వెళ్తే బాగోదు. నేనే వెళ్ళిపోతాను బామ్మర్ది. బై బామ్మర్ది. భలే మంచిదో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.